వక్ఫ్ బోర్డు స్థలంలో అబ్దుల్ కలాం పేరు మీద ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తహసీన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముఫ్తీ హస్సక్, కమిటీ చైర్మన్ హుస్సేన్, టీడీపీ రూరల్ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డి, నారాయణ, విద్యాసంస్థల డైరెక్టర్ పొంగూరు శరణి, నగర నలుమూల నుంచి వేలాదిగా తరలివచ్చిన మైనార్టీలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు ఏ డివిజన్ కార్పొరేటర్ వచ్చినా దయచేసి వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నా. సభా వేదికను అలంకరించిన పార్లమెంటు సభ్యులు గౌరవనీయ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మరియు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, మరియు వర్క్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి, నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, మరియు షరీఫ్ ఎక్స్ శాసన మండలి చైర్మన్, ఏపీ గవర్నమెంట్ అడ్వైజర్ ఫర్ మైనారిటీ వెల్ఫేర్ వారికి, అదేవిధంగా మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా గారికి, అదేవిధంగా హజ్ కమిటీ చైర్మన్ హసీన్ బాషా గారికి, కర్నూలు పార్లమెంట్ టీడీపీ ప్రెసిడెంట్ వహీద్ గారికి, మరియు మేయర్ రూప్కుమార్ గారికి, మరియు డిప్యూటీ మేయర్ తహసీనా గారికి, మరియు వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన ముస్లిం సోదరీమణులకు, మరియు పుర ప్రముఖులకు, మీడియా పర్సన్స్కి నమస్కారాలు. చాలా సంతోషం. నేను ఎలక్షన్లో నెల్లూరులో 94,000 హౌసెస్ ఉంటే 84,000 హౌసెస్ని డోర్ టు డోర్ తిరిగాను. 8 నెలలు పట్టింది. ఒక 10,000 హౌసెస్ తిరగడానికి టైం చాలా. ఎలక్షన్ మరొక 15 రోజులు లేట్ అయితే అవి కూడా తిరిగేస్తున్నాను. కానీ ఇవన్నీ తిరిగినప్పుడు నేను గమనించింది, చాలా ఏరియాలో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉండారు. సర్రేపల్లి కెనాల్ కట్ట కావచ్చు, పెన్నా రివర్ కట్ట కావచ్చు, జాఫర్ కెనాల్ కట్ట కావచ్చు, కొన్ని స్లమ్స్ ఏరియాస్ కావచ్చు. అదేవిధంగా ఈ 42, 43, 48 ఇలాంటి డివిజన్లో పర్టికులర్గా కొన్ని ఏరియాస్ చాలా సమ్ ఏరియా ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. నన్ను అత్యధిక మెజారిటీ 73,400 ఓట్లతో మీరు గెలిపించారు. అది ఎవరు ఊహించింది.
ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కాన్ఫరెన్స్లో గెలిచింది. కానీ ఖచ్చితంగా చేయాలని ఒక పట్టుదలతో ఫస్ట్ ఎలక్షన్స్ ముందే చెప్పాను. విఆర్ హై స్కూల్, నేను చదివిన స్కూలు, ఆ స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలియదు. ఎలక్షన్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఆ స్కూల్ తెరిపిస్తానన్నాను. వెంటనే గౌరవమైన మంత్రివర్య లోకేష్ గారితో మాట్లాడటం, వెంటనే దాన్ని టేకప్ చేయమంటే మా కుమార్తె శరణి, అదేవిధంగా ఎన్సీసీ గ్రూప్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఆ స్కూల్ని ఎవరు ఊహించిన విధంగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా చేసాం. మీరు అందరూ చూశారు. దాంట్లో 1000 మంది పిల్లలు ఈరోజు చదువుతున్నారు. వాళ్ళ ఆనందానికి అద్దులు లేదు. ఎందుకంటే ఆ స్కూల్లో ఈరోజు ఉన్న స్టాండర్డ్ నారాయణ గ్రూప్లో మా స్కూల్స్లో ఉన్న స్టాండర్డ్ కంటే చాలా హై స్టాండర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చాం. మొన్న ఒక రోజు ఆ స్కూల్కి పోయి పిల్లలతో ఇంటరాక్షన్ అయితే వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. నేను ఫస్ట్ అనుకున్నది ఆ స్కూల్ని డెవలప్ చేసి 2000 మందిని అక్కడ చదువుకునేదిగా చేస్తాం అనుకున్నా. తర్వాత ఆ స్కూల్ కోసం దాదాపు 10,000 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. సీటు కావాలి. మీరు కూడా చాలా మంది అడిగారు. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నేను ఒకటి చెప్తున్నాను, ఎలక్షన్స్ ముందు 19లోను మన 24లోను అనేక మంది చేసిన ప్రచారం ఏంటంటే నారాయణ సార్ చాలా గొప్పవాడు, ఆయనకి పేదరికం తెలియదు, ఆయనకి పేదరికం అంటే ఏందో తెలియదు, చాలా గొప్పవాడు, ఆయన గెలిస్తే ఎవరిని పట్టించుకోడు అనేది ప్రచారం చేశారు. అయితే నేనే పెద్ద మాట్లాడలా. నిజంగా పేదరికం తెలిసిన నేను, వాళ్ళు కాదు. వాళ్ళకేం తెలుసు పేదరికం? ఎంఎస్సి దాకా తాటాకల గుడిసెలో అరుణాచలపురంలో ఉండింది నేను 1979 ట్యూషన్ స్టార్ట్ చేసింది ప్రొఫెషన్లో తాటాక గుడిసెలోనే. ఆ తర్వాత రేకులు, ఆ తర్వాత బిల్డింగ్. ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ కుమారుడిగా పెరిగినవాడిని. ఆయన చదివింది 8వ తరగతి మా నాన్నగారు, మా అమ్మ చదివింది 7 ముద్ర. మేము ఉద్యోగులకు వచ్చిన సిగ్నేచర్ నేర్పించాం. సో పేదరికం అనేది నాకు తెలుసు, వాళ్ళకెవరికి తెలీదు. ఆ బాధ లేని, అందుకనే నేను ఈరోజు స్టేజ్లో ఉన్నానంటే చక్కగా చదువుకోబట్టి మా తల్లిదండ్రులు చదివించారు. మా అమ్మగారు ప్రత్యేకంగా స్పెషల్గా మేము సాయంకాలం చదువుకాడు కూర్చుంటే పక్కనే కూర్చొని వాళ్ళు ఎలా చదువుతున్నారు చూడండి, వీడు ఎలా చదువుతున్నారు చూడండి అని స్పెషల్గా చెప్పేది. ఆ తర్వాత నారాయణమూర్తి గారు అని ఉన్నారు, ఆయన మా గురువు గారు. ఆయన దాదాపు 8th క్లాస్ నుంచి చెప్పారు స్పెషల్గా. ఆయన చెప్పిన దాంతో నాకు యాక్చువల్గా ఒక ఫౌండేషన్, స్ట్రాంగ్ ఫౌండేషన్ వచ్చింది. సో పేదరికం నుంచి వచ్చి చక్కగా చదువుకొని విఆర్ కళాశాలలో 3 సంవత్సరాలు డిగ్రీ యూనివర్సిటీ ఫస్ట్, అదేవిధంగా ఎస్సీ యూనివర్సిటీలో ఎంఎస్సి 2 years యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ని. సో చక్కగా చదువుకోబట్టి ఈరోజు ఉన్నత స్థితికి వచ్చా. అందుకనే ప్రతి పేదవాడు బాగా చదవాలి, చక్కగా చదవాలి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయలు నెల్లూరులో స్కూల్స్ స్పెండ్ చేస్తున్నాం. 200 కోట్ల రూపాయలు, అంతా ఇంత కాదు. అంటే పేదరికం అంటే ఏందో తెలిసిన వాడిని కాబట్టి చేస్తున్నా. ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ 30 రాష్ట్రాల్లో ఉన్నాయి. 7 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 50,000 మంది ప్రతి నెల పిఎఫ్ ఈఎస్ఐ కట్టి శాలరీస్ తీసుకుంటున్నారు. చాలా సాటిస్ఫాక్షన్. 50,000 కుటుంబాలకు ఈరోజు నేను మా నారాయణ ఆర్గనైజేషన్ ఆధారమైంది. ఈరోజు మా పిల్లలకు వదిలేసా, చక్కగా వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పా, మీరు నెల్లూరు సిటీలో నన్ను 73,400 ఓట్లతో గెలిపించారు. వాళ్ళ పిల్లలకి చక్కటి చదువు ఇవ్వాలి, నారాయణ స్కూల్స్ కంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటేనే మా కుమార్తె శరణి ఆ విఆర్ హై స్కూల్ని పర్సనల్గా ఫాలోఅప్ చేసి బిల్డింగ్ రెనోవేషన్ నుంచి ప్రతి రూమ్ ఎలా ఉండాలా, ఏ కలర్ ఉండాలా, ఏ రూమ్లో ఏ ఎక్విప్మెంట్ ఉండాలని తన టీం మొత్తం ఢిల్లీ నుంచి హైదరాబాద్ పిలిపించి తను చేసింది. ఆమె నైటే వచ్చింది అమెరికా నుంచి. నైట్ అమెరికా నుంచి వస్తే ఇవాళ రాలేనంటే
చాలా ఇంపార్టెంట్ ఇది. అది కాబట్టి ఈ యొక్క సీఎం రమేష్ వారి యొక్క సపోర్ట్తో, నారాయణ గ్రూప్ సపోర్ట్తో ఈ స్కూల్ని బ్రహ్మాండమైన స్కూల్గా చేస్తాం. ఎందుకంటే నిరుపేదలు ఎక్కువ మంది నా కంటితో చూసింది 42వ డివిజను, 43వ డివిజను, 48వ డివిజను, పక్కన డివిజన్స్. కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతోనే ఆ రోజు కారులో పోతూ ఈ మధ్య రీసెంట్గా ఒక 10 days బ్యాక్, 1 week బ్యాక్ అజీజ్ అన్న అన్ని డివిజన్లలో ఏదో ఒకటి చేస్తున్నాం, పార్కులని అవన్నీ పెద్ద పెద్దవి చేస్తున్నాం, స్కూల్స్ చేస్తున్నాం. ఆ 42, 43 ప్రజలకు చేయాలంటే ఏమి సైట్స్ లేవంటే అప్పుడు వర్క్ బోర్డ్ సైట్ ఉందని ఆయన చెప్పడం, వెంటనే పోతాం పచ్చి చూస్తాం అంటే అక్కడికి రావటం, 5 ఎకరాల సైటు మీరు దీన్ని డీమార్క్ చేయండి, నేను సిఎస్ఆర్ ఫండ్ తెప్పిస్తాను, దీంట్లో మంచి స్కూల్ కట్టండి. వర్క్ బోర్డ్ తరపునే ఈ స్కూలు గవర్నమెంట్ టీచర్లు ఇస్తుంది. వర్క్ బోర్డు తరపునే స్కూల్, వాళ్ళ స్కూలే. ఇక్కడ కట్టే బిల్డింగ్ వాళ్ళ ఆస్తే, ఎవ్వరు ఉండరు. సీఎం రమేష్ ఉన్నాడు, నారాయణ గ్రూప్ వాడు ఉండరు. అవసరం లేదు, ఆయనకి అవసరం లేదు, మా పిల్లలకి అవసరం లేదు. కాబట్టి దీన్ని గవర్నమెంట్ టీచర్లు ఇస్తుంది, గవర్నమెంట్ నడిపిస్తుంది. అదేవిధంగా ఆల్రెడీ నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. దీన్ని ఫస్ట్ ఫేజ్, 3 phases, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ June 12 కల్లా కంప్లీట్ చేసి June 12కి అడ్మిషన్ ఇక్కడ స్టార్ట్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా యాక్చువల్గా ఆ యొక్క సీఎం రమేష్ వాళ్ళని అడిగాను, మా డాక్టర్ కూడా చెప్పా కొంత టైం స్పెండ్ చేసి దీన్ని కంప్లీట్ చేయమని. డిజైన్స్ కూడా ఎన్సీసీ వాళ్ళ దగ్గర యాక్చువల్గా నిన్నే కంప్లీట్ చేయించాను. ఏదైతే